welcome to our channel. Today I am going to show homemade 3-in-1 jewelry prepared by my mom. Let's go into the video. హాయ్ గైస్, ఇప్పుడు చోకర్కి కావాల్సిన మెటీరియల్ చూపిస్తున్నాను మీ అందరికి. దానికి కావాల్సినవి బీడ్స్, నీడిల్స్, థ్రెడ్స్, సిజర్. ఇవే బీడ్స్ వాడనవసరం లేదు, పెరల్స్ తీసుకోవచ్చు, క్రిస్టల్స్ తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చోకర్ తయారు చేయడానికి మొదలు పెడదాం. దానికి 2 సూదులు కావాలి. ఆ 2 మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ థ్రెడ్ తీసుకొని తర్వాత 2 నీడిల్స్ ఇట్లా ఎక్కించుకోవాలి, ఇట్లా నాట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోంచి 4 బీడ్స్ ఎక్కించి 4th బీడ్లోంచి ఇట్లా 4 బీడ్స్ ఎక్కించుకొని 4th బీడ్లోంచి 2వ సూదిని ఈ విధంగా తీయాలి. 2 థ్రెడ్స్ కలిపి ఇట్లా లాగితే ఇట్లా డైమండ్ షేప్ వస్తుంది. తర్వాత మరి ఒక 3 బీడ్స్ తీసుకొని ఇందులో రిమైనింగ్ 2 వదిలేసి 3rd బీడ్లోంచి మళ్ళీ మొదట చెప్పిన విధంగా ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. చేసుకుంటే ఇలా డైమండ్ షేప్ వస్తుంది. మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఇట్లా వేసుకున్న నెక్స్ట్ డైమండ్ కి ఒక నీడిల్లోంచి 2 బీడ్స్ మరి ఒక నీడిల్లోంచి ఇంకొక బీడు ఎక్కించి ఈ 2 బీడ్స్ ఎక్కించిన దాంట్లో ఫస్ట్ బీడ్ కి లోంచి 2వ సూదిని ఇట్లా తీస్తే ఇట్లా డైమండ్ షేప్ వస్తుంది. మన నెక్ లెంత్ ని బట్టి బీడ్స్ ని ఎంత కావాలనో అంత అల్లుకుని ఇప్పుడు 2వ వరుస స్టార్ట్ చేసుకో. 2వ వరుసకు మళ్ళీ ఇలా 2 బీడ్స్ లోంచి తీసుకొని ఈ విధంగా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ అల్లుకోవాలి. చోకర్ ని ఇలా ఫైనల్ గా కంప్లీట్ చేసుకొని నాట్ వేసుకోవాలి. ఇలా లక్ష్మీదేవుల్ని తీసుకొని 1 by 1 ఒక బీడ్ వదిలి ఇంకొక బీడ్కి ఎక్కించుకొని మొత్తం చైన్ అంతా ఇట్లానే చేసుకోవాలి. ఫైనల్ గా ఇలా నాట్ వేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా డాలర్ ని సెంటర్ చూసి థ్రెడ్ తో నాట్స్ వేసుకోవాలి. ఫైనల్ గా ఇట్లా థ్రెడ్ అరేంజ్ చేసేస్తే మనం వేసుకోవడానికి చోకర్ రెడీ. ఇంతవరకు తయారు చేసిన చౌకర్ని నెక్ సెట్ గా యూజ్ చేసుకోవచ్చు, హ్యాండ్ సెట్ గా యూజ్ చేసుకోవచ్చు, హిప్ బెల్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ గాయ్స్.